చల్లగా. సాయి సాత్విక. నీ సమ్మర్ ఫేవరెట్ యాక్టివిటీ ఏంటి? నేను డ్రాయింగ్ చేస్తాను, సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తాను. సో బయటికి వెళ్ళి చేసే యాక్టివిటీ ఏమీ లేదు? సైక్లింగ్ చేస్తాను బ్రో. సైక్లింగ్ చేస్తావు? ఓ వా, ఓకే. ఫ్రెండ్స్ ఉన్నారా మీ కాంప్లెక్స్లో? ఫ్రెండ్స్ అందరితో సైక్లింగ్ వెళ్తారు? అలా కాంప్లెక్స్లోనే అలా తిరుగుతూ ఉంటారా? అంటే ఈవినింగ్ అయితే సైకిల్ వేసుకుని బయటకు వెళ్ళిపోతాను. బయటికి ఎక్కడికి వెళ్తారు? చరణ్ గారు, ఆ సీన్ ఎలా ఉందో తెలుసా? ఒకప్పుడు టీవీ పాడైతే బొమ్మలు ఇలాగే కదిలేవి. మీరు జడ్జ్మెంట్ చెప్పేటప్పుడు ఇలాగే చెప్పాలని మాకు యాజమాన్యం చెప్తున్నారు మేడం. ఓకే సార్. ఓకే మేడం. ఐస్ క్రీమ్ తింటారా సమ్మర్లో లేదా? అంటే ప్రోగ్రామ్ ముందు తినను, అంటే రేర్గా తింటాను. ఐస్ క్రీమ్ తింటావు? రేర్గా, చాలా రేర్గా. నువ్వు పాడబోయే పాట? ఈరోజు నేను పాడబోయే పాట మంచు కురిసే వేళలో, చిత్రం, అభినందన. ఆల్ ది బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ బ్రో. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, మంచు కురిసే వేళలో. నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో, నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో, జలకమాడి పులకరించే సంబరంలో, జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో, జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో, ఎందుకా వంపులో ఏమిటా సొంపులో, మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, మంచు కురిసే వేళలో. మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో, మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో, మన్మధునితో జన్మ వైరం చాటినప్పుడు, ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో, ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో, మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో, మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో,
ఎందుకో ఎందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో. కిరణ్ గారు. సాత్విక. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎట్లా పాడావు నువ్వు చెప్పాలంటే, నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే వనీలా ఐస్ క్రీమ్లో పాడావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నువ్వు గెలిస్తే గెలిచే అవకాశం ఎంత ఉందో మిగతా వాళ్ళు గెలిచే అవకాశం కూడా ఉంది కదా. అందరికీ గెలిచే పాసిబిలిటీ ఉందిగా. ఉంది సార్. నీ ఒక్కదానికే కాదు, అందరికీ ఉంది. సో నువ్వు గెలిస్తే వచ్చిన డబ్బుతో నువ్వేం చేస్తావో నీ మైండ్లో ఒక ఐడియా ఉంది. సపోజ్ నువ్వు గెలవలేదనుకో, అయినా కానీ అది నెరవేరే పని ఒకటి చెప్తా. నీ విష్ ఏంటి చెప్పనా? ఏంటి సార్? నువ్వు గెలవలేదనుకో, అప్పుడు నేను నీకు ఒక వైలెన్ కొనిస్తాను. అంతే కదా నీ విష్? అవును సార్. నేనే గిఫ్ట్ ఇస్తా, తీసుకుంటావా? గిఫ్ట్ నీ సైజుకి నువ్వు ప్రాక్టీస్ చేయడానికి వీలుగా చిన్న వైలెన్స్ ఉంటాయి. తర్వాత వైలెన్ నీకు బాగా పట్టుబడిన తర్వాత సాధన చేశాక అది కొంచెం పెద్ద వైలెన్కి మారుతుంది అనమాట. సో నీ సైజుకి సరిపడే వైలెన్ నువ్వు ప్రాక్టీస్ చేయడానికి వైలెన్ నేను కొనిస్తా. ఓకే, సపోజ్ నువ్వు గెలిచేవనుకో, అప్పుడు స్టిల్ వైలెన్ నాది, నువ్వు మిగతా డబ్బులతో నువ్వు పియానో కొనుక్కో. అదే కదా నీ విష్. ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడమే నా విష్ సార్. మరి కొనుక్కోవాలిగా, ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుంటేనే నేర్చుకోగలిగేది. అవును సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. సాత్విక్ తేజ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. మనం ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా చివరికి మిగిలేవేంటి? మార్కులే. అవునా కాదా? అవును సార్. మార్కుల విషయంలో ఇప్పటి వరకు పాడిన అందరిలోకెల్లా అత్యధిక మార్కులు నువ్వు సంపాదించుకున్నావు ఈ ఎపిసోడ్లో, ఈ పాటకు. అంత బాగా పాడు, అంత బాగా పాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అత్యద్భుతమైన ప్రదర్శన. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎంత కాన్ఫిడెంట్గా పాడేవో నాన్న. ఇది డువట్. అసలే ఇళయరాజా సార్ సంగీతం. ఓకే, ఎంత అందమైన పదాలు నీ గొంతులో ఎంత అద్భుతంగా పలికాయి అంటే స్పష్టత చాలా బాగుంది. క్లారిటీ. నువ్వు పాడుతున్నావు కదా, నువ్వు పాడుతున్నప్పుడు క్లియర్గా వినిపిస్తోంది. సో దట్స్ ద బెస్ట్ క్వాలిటీ. అండ్ ఆల్సో అండ్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడెక్కడ ఏమిచ్చారో గుర్తు పెట్టుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకుంటావు కదా. గుర్తుపెట్టుకున్నాను మ్యామ్. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ పాడావు చూడు. ఐ లవ్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సాత్విక. ఈ ఎక్స్పెరిమెంట్ నువ్వు స్టార్ట్ చేసినందుకు, మీరందరూ స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఉండగలుగుతాం. థ్యాంక్ యూ బ్రో.